పేపర్లలో మనం గమనించినటువంటి హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ని సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టింది. దాని ఆధారంగా మంత్రుల పనితీరుపై శాఖల వారీగా ఆయన చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు, మీరు మంచిగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రభుత్వ పథకాలను మనం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళండి, మీ పనితీరు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటా అని చెప్పేసి. అందులో భాగంగానే అధికారులతోటి ఆయా శాఖల అధికారులతోటి రిపోర్ట్ తయారు చేయించుకున్నాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు, ఎవరు చక్కగా పనిచేస్తారు, ఎవరు పనిచేస్తలేరని చెప్పేసి వరుసగా ఒక ర్యాంకింగ్ లెక్క పిల్లలకు ఏదైతే స్కూల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండు ఇట్లా చెప్తారో అట్లా ఒక ర్యాంకింగ్ ఇచ్చిండు ఆయన. అందులో ఆ ర్యాంకింగ్ మొత్తంలో బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం ఆర్థిక ఇంధన శాఖ మంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క బాగా పనిచేస్తున్నట్టు టాప్ క్లాస్ ఫస్ట్ వచ్చింది ఆయన. ఇంకో మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన ఇద్దరు వచ్చారు క్లాస్ ఫస్ట్, అంటే స్టేట్ ఫస్ట్ అన్నట్టు వీళ్ళు మంత్రివర్గంలో క్యాబినెట్ ఫస్ట్ వచ్చారు వీళ్ళిద్దరు. ఇక పొంగులేటికి కూడా మంచి మార్కులు వచ్చినాయి, అంటే తమ సహచరుల కంటే మిగతా వాళ్ళకంటే కొన్ని మంచి మార్కులు వచ్చినాయి. నిత్యం ప్రజలతో ఉంటున్నందుకు ఆ ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ పథకాల మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద ఎప్పటికప్పుడు ప్రజల పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ ఇవన్నీ చూసుకున్నటువంటి పొంగులేటి కూడా మంచి పనితీరే ఉన్నదట. దీంతోపాటు ఇక కరెంటు, ఆర్థిక శాఖ ఇవన్నీ చూస్తున్నటువంటి బట్టికి ఎండాకాలం సంబంధించినటువంటి కరెంటు విద్యుత్ సరఫరాలో కొంత చిన్న అవకతవకలు దాని ఏమంటారు చిన్న లోటుపాట్లు వచ్చినప్పటికి కూడా ఆయన ఇండస్ట్రియల్కి ఇచ్చినటువంటి కరెంటు కావచ్చు, ఇక కొంత చాలా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాలో లోటుపాట్లను, ఇబ్బందులను అధిగమించడం పట్ల ఆయనకు కూడా మంచి పని వచ్చింది. మరోవైపు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆహ్వానించడం, రకరకాల కంపెనీలతో నిత్యం మాట్లాడడం అట్లాంటివి కూడా ఇది వచ్చింది. ఇక మరి ఎవరు చక్కగా పనిచేయలేదు, ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయి అని చూస్తే రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిపోర్ట్ కార్డులో వెనుకబడ్డారట. కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మంచి మార్కులే వచ్చినాయి. ఆ తర్వాత చూసుకుంటే ఇంకెవరు దామోదర రాజనరసింహ, వైద్యారోగ్య శాఖ పనిచేసినటువంటి దామోదర రాజనరసింహ కూడా ప్రభుత్వ నిర్ణయాలను, ప్రభుత్వ వైద్య వ్యవస్థను కొంచెం ఇది చేయడంలో కొంచెం వెనుకబడ్డారట. ఇక పొన్నం ప్రభాకర్ సార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా కొంత చురుగ్గా పనిచేసినప్పటికీ మిగతా వాళ్ళకంటే కొంచెం వెనుక సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు తమ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేశారు. అయితే జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ బాగానే కష్టపడితేందుకు ప్రయత్నం చేశారు, కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో వీళ్ళకి ఇచ్చినటువంటి క్యాబినెట్ ర్యాంకులలో మిగతా వాళ్ళందరికంటే కింద ఉన్నారు, వీళ్ళు చివరిలో ఉన్నారు. టాప్లోనేమో బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు ఉంటే చివరిలో క్యాబినెట్ ర్యాంకింగ్లో కొండా సురేఖ, జూపల్లి ఇద్దరు కూడా కింద ఉన్నారట. మిగతా వాళ్ళందరూ కూడా అంటే బాగానే పనిచేస్తున్నారు అనిపించుకోవడానికి ఈ ప్రోగ్రెస్ కార్డ్ని ఇదొక కొత్తగా ఒక రిపోర్ట్ని ఇది చేసినారు. ఇది ఇట్లా ఉంటే ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి